కాషాయం పార్టీలో కాళేశ్వరం ప్రాజెక్ట్ చిచ్చు రాజేస్తోంది. ఈ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ బీజేపీ నేతల్లో తలో అభిప్రాయం వినపడటంతో పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. ప్రాజెక్టు మంచిదని ఓ నేత అంటే అబ్బెబ్బే అది ఏమాత్రం మంచిది కాదని మరో నేత పెదవి విరుస్తున్నారు. ఎవరి వైఖరిని అందిపుచ్చుకోవాలో అర్థం కాక కింది స్థాయి నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఓ అంశంపై పార్టీలో అందరికీ ఒకే అభిప్రాయం ఉండాలి కానీ ఇలా ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయం వ్యక్తం చేస్తే ఎలాగా అని పార్టీ నేతల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ చాప కింద నీరులా బానే ఎదిగింది. 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది లోక్సభ ఎంపీలతో బీజేపీ బలమైన రాజకీయ శక్తిగానే అవతరించింది. వీటితో పాటు 3 ఎమ్మెల్సీలు, 2 రాజ్యసభ సభ్యులు కూడా కాషాయం పార్టీకి ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో రాబోయే ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చేది తామేనని కమలనాథులు పదే పదే ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీ హైకమాండ్ కూడా దానికి తగ్గట్లే తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించి వ్యూహాలు రచిస్తోంది. ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇంతగా ఎదిగిన బీజేపీలో కీలక అంశాలపై ఏకాభిప్రాయం కొరవడ్డం పార్టీ శ్రేణులను గందరగోళానికి గురిచేస్తోంది. ఉదాహరణకు తెలంగాణ రాజకీయాల్లో నిప్పులు రాజేస్తోన్న కాళేశ్వరం నీళ్లు బీజేపీలోనూ చిచ్చురేపుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దీనిపై విచారణ కూడా జరిపిస్తోంది. దీనిపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు నాటి సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన ఈటెల రాజేందర్ ను కూడా దర్యాప్తు అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీలో అయితే అంతా ఒకే అభిప్రాయంతో ఉన్నారు. కానీ బీజేపీలో మాత్రం ఆ పరిస్థితి లేదు. బీజేపీలో పరస్పర భిన్నమైన వాదనలు, అభిప్రాయాలు వినబడుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు దమ్మిడీ ప్రయోజనం లేదని సీనియర్ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి కుండబద్దలు కొట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు వినియోగంలో లేకపోయినా తెలంగాణ రైతులు 2,80,00,000 టన్నుల వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసి చరిత్ర సృష్టించారని కొండా వ్యాఖ్యానించారు. మరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ దీనికి పూర్తిగా భిన్నమైన వాదన వినిపిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. కొండా విశ్వేశ్వర్రెడ్డి చెప్పిన దానికి, ఈటెల చెప్పిన దానికి పొంతనే లేదు. ఇదే బీజేపీ శ్రేణుల్లో అయోమయాన్ని సృష్టిస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంధించిన హైడ్రా అస్త్రంపైన బీజేపీ ఎంపీల్లో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. గ్రేటర్ పరిధిలో హైడ్రా కూల్చివేతలతో దూసుకుపోయిన సమయంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ హైడ్రాను వ్యతిరేకించారు. నిరుపేదల ఇళ్లు కూల్చివేస్తారా అంటూ మండిపడ్డారు కూడా. చైతన్యపురి ప్రాంతంలో మూసీ తీరాన ఈటెల బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. చిత్రంగా బీజేపీకే చెందిన మరో ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి మాత్రం హైడ్రా పనితీరును మెచ్చుకున్నారు. చెరువుల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతతో హైడ్రా మంచి పని చేస్తోందని కొండా సమర్థించారు. ఇక మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అయితే బీఆర్ఎస్ పార్టీ త్వరలోనే కాంగ్రెస్ లో విలీనమైపోతుందంటూ వ్యాఖ్యానించారు. దీనిపై పార్టీ వైఖరి ఏంటనేది కార్యకర్తలకు అర్థం కావడం లేదు. ఇలా పార్టీలో ఒక్కో నేత ఒక్కో విధంగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తే ప్రజల దృష్టిలో పలచనైపోతామని పార్టీలో సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అందుకే ఆయనకు పార్టీ వ్యవహారాలు చక్కబెట్టడానికి సమయం సరిపోవడం లేదన్న వాదన వినిపిస్తోంది. పార్టీ నేతలందరినీ ఒకతాటిపైకి తెచ్చి వివిధ అంశాలపై పార్టీ లైన్ ఏంటి అనేది అందరికీ వివరిస్తే ఇటువంటి గందరగోళాలు ఉండవు కదా అని పాతతరం నేతలు సూచిస్తున్నారు. అయితే అది ఎవరు చేయాలి? కిషన్ రెడ్డి చొరవ తీసుకుంటారా, లేక పార్టీకి కొత్త అధ్యక్షుడు వచ్చే వరకు ఇలానే కొనసాగిస్తారా అన్నది అంతు చిక్కడం లేదు.